హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధకి సీనయ్య గుర్తుకు రావడంతో రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు, ఎలాగైనా నాన్నని బయటికి తీసుకురావాలి అని రాధ బాధపడుతూ ఉంటే అప్పుడు సాంబయ్య, అమ్మ రాధ, నువ్వేం బాధపడకమ్మా, తొందరలోనే సీనయ్య బయటికి వస్తాడు అని సాంబయ్య అనడంతో అప్పుడు రాధ, అవును బాబాయ్, నా భర్త పోలీసు, మా నాన్నని ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు, ఆ నమ్మకం నాకు ఉంది అని రాధ అంటుంది. ఇక ఇద్దరు కానిస్టేబుళ్ళు అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోతారు. అది చూసిన విక్రమ్ మాత్రం, ఏంటి సాంబయ్య, రాధ ఏదో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అనగానే అప్పుడు సాంబయ్య, అవును సార్, రాధ వాళ్ళ నాన్న సీనయ్య గుర్తుకు వచ్చాడు, పాపం తన కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంది అనగానే ఇక విక్రమ్ ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు. తన మనసులో చెయ్యని తప్పుకి సీనయ్య జైలుకు వెళ్ళాడు, తనని తీసుకొస్తానని రాధకి మాట ఇచ్చాను, కానీ నా అగ్రిమెంటు పెళ్ళిని పనంగా పెట్టి చిట్టి వచ్చేంత వరకు రాధని ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా నా స్వార్థం కోసం రాధ గురించి పట్టించుకోవడం లేదు, ఎలాగైనా తొందరలోనే చిట్టిని వెతికి తీసుకొస్తాను, ఇక రాధని సీనయ్యని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్కి ఒక ఆలోచన వస్తుంది. ఆ రోజు ఆ చేపలు పట్టే అతను ఏదో చిన్న పాపని ఎవరో తీసుకువెళ్లారని చెప్పాడు. అతన్ని చూసి గుర్తుపడతానన్నాడు, ఎలాగైనా అతన్ని తీసుకురావాలి, అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ ఆ చేపలు పట్టే అతని దగ్గరికి వెళ్తాడు. విక్రమ్ని చూసిన అతను, ఏంటి బాబు మళ్ళీ వచ్చావు అనగానే అప్పుడు విక్రమ్, చూడండి, మీరు ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారో అతన్ని గుర్తుపడతానని చెప్పారు కదా, అందుకే మిమ్మల్ని నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పగానే అతను, బాబు, ఇక్కడ నా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి ఎలా రావాలి అనగానే అప్పుడు విక్రమ్, చూడండి, మీరు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించొద్దు, వాళ్ళు కూడా నీతో పాటు మా ఇంట్లోనే ఉంటారు అని విక్రమ్ చెప్పగానే అప్పుడు సరే బాబు అనగానే ఇక విక్రమ్ వాళ్ళని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక వాళ్ళని చూసిన దమయంతి, ప్రియ, రామచంద్రయ్య చాలా కోపంగా ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య, ఏంట్రా విక్రమ్, ఎవరు వీళ్ళు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అనగానే అప్పుడు దమయంతి, ఇంకా ఏముంటుంది బావగారు, అదే అలగా జనాన్ని తీసుకురావడం విక్రమ్కి అలవాటే కదా అనగానే అప్పుడు విక్రమ్, అత్త, నీకేం తెలుసని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, చూడు మావయ్య, ఇతను ఎవరో కాదు, చేపలు పట్టే అతను, ఒకరోజు మనకు ఆ రోజు చిట్టీకి మనకి యాక్సిడెంట్ జరిగింది, ఆ నదిలో చిట్టి పడిపోవడం మనం చూశాము, కానీ మన చిట్టిని ఎవరో ఆ నదిలో నుండి కాపాడి తీసుకువెళ్ళడం ఈ పెద్దాయన చూశాడంట, వాళ్ళని ఎవరినైనా ఇతను గుర్తుపడతానని చెప్పాడు, అందుకే మనని చిట్టిని తీసుకువెళ్ళింది ఎవరో గుర్తుపట్టడం కోసం ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను మావయ్య అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఆ రోజు నదిలో పడిన నా కూతురు బ్రతికే ఉందా, ఎవరో తీసుకువెళ్ళారా అనగానే అప్పుడు అతను, అవును బాబు, ఆ రోజు ఆ చిన్నమ్మాయి బ్రతికే ఉంది, ఆ అమ్మాయిని చుట్టుపక్కల ఊరతనే తీసుకువెళ్ళాడు, అతన్ని చూస్తే నేను ఖచ్చితంగా గుర్తుపడతాను అనగానే అప్పుడు విక్రమ్, మామయ్య, అతని దగ్గరే మన చిట్టి కూడా ఉంటుంది అనేసరికి అప్పుడు రామచంద్రయ్య, సరే విక్రమ్, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి, నా కూతురు బ్రతికే ఉందని తెలిసింది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎలాగైనా నా కూతుర్ని కలుసుకోవాలి అని రామచంద్రయ్య అనగానే ఇక ఆ మాటలు విన్న దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, చిట్టి బ్రతికే ఉండడమేంటి, ఇతను వేరే అతను అమ్మాయిని తీసుకువెళ్తుంటే ఇతను చూడడమేంటి, ఒకవేళ సీనయ్యని గనక ఇతను చూస్తే నిజంగా ఆ చిట్టి గురించి
సీనయ్య ఇతనికి చెప్పే అవకాశం ఉంది. అలా జరగనివ్వకూడదు. ఇతన్ని కూడా తొందరలోనే ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక విక్రమ్ వాళ్ళని స్టోర్ రూమ్లో ఉంచుతాడు. ఇక అది చూసిన దమయంతి, లేదు, ఇతన్ని ఎలాగైనా పంపించేయాలి. ఆ చిట్టి దొరికితే ఇక నా కూతురు విక్రమ్ని పెళ్లి చేసుకోలేదు. ఎలాగైనా ఆ చిట్టి గురించి, చిట్టి చనిపోయిందని బావగారిని నమ్మించి నా కూతుర్ని విక్రమ్కిచ్చి పెళ్లి జరిపించాలి అని దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు విక్రమ్ రాధ సీనయ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాధ సీనయ్య ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఆ చేపలు పట్టేవతను రాధ దగ్గరికి వచ్చి, అమ్మా, ఏంటమ్మా ఆ ఫోటో ఎవరిది? ఎందుకు ఆ ఫోటోను చూసి బాధపడుతున్నావు అనగానే అప్పుడు రాధ, చూడండి, ఇతను మా నాన్న చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు. అందుకే మా నాన్నని బయటికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అని రాధ అనగానే అప్పుడు అతను, అమ్మ, ఒక్కసారి మీ నాన్న ఫోటో చూయించమ్మా. నీలాంటి కూతుర్ని కన్నా అతను ఎంతో మంచివాడై ఉంటాడు. ఒక్కసారి చూయించు తల్లి అని చెప్పగానే ఇక రాధ వెంటనే ఆ ఫోటోని అతనికి చూపిస్తుంది. అది చూసిన అతను ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటమ్మా, ఇతని ఫోటో నీ దగ్గర ఉందేంటి అనగానే అప్పుడు రాధ, ఏంటండి, ఇతను ఎవరనుకుంటున్నావు? మా నాన్న. కానీ మా నాన్న మీకు ముందే తెలుసా అనేసరికి ఇక అతను, ఇప్పుడు ఈ నిజం ఈవిడకి చెప్తే సార్ నన్నేమైనా అంటారో ఏమో, సార్ వచ్చాకే ఈ నిజం నేను సార్తోనే చెప్తాను అని, లేదమ్మా, ఎక్కడో చూసినట్టు అనిపిస్తే అలా అన్నాను అంతే, సరేనమ్మా అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విక్రమ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్ ఇంటికి వస్తాడు. విక్రమ్ని చూసిన అతను, సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి అలా బయటికి రండి సార్ అనగానే ఇక విక్రమ్, ఏంటండి, ఏం జరిగింది అనగానే అప్పుడు అతను, సార్, ఆ రోజు నదిలో పడిన ఆ పాపని తీసుకువెళ్ళింది ఎవరో కాదు సార్, అదే ఆ రాధ వాళ్ళ నాన్న సీనయ్య సార్ అని చెప్పడంతో విక్రమ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాధ వాళ్ళ నాన్న సీనయ్య ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడా అని చెప్పి అనగానే అప్పుడు అతను, అవును సార్, నాకు బాగా గుర్తుంది, సీనయ్యే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడు. ఈ విషయం సీనయ్యని అడిగితే మొత్తం నిజం తెలుసుకోవచ్చు అని చెప్పగానే అప్పుడు విక్రమ్, సరే పద, వెంటనే మనం ఇద్దరం కలిసి జైలుకు వెళ్దాం అని చెప్పి ఇక విక్రమ్ అతన్ని తీసుకొని జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తాడు. విక్రమ్ని చూసిన సీనయ్య, ఏంటి బాబు, ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు విక్రమ్, చూడండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను. కానీ మీరు మాత్రం నాకు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న సీనయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, రాధమ్మ గురించి విక్రమ్కి నిజం తెలిసిపోయిందా? అది తెలుసుకొనే నన్ను నిలదీయడం కోసం ఇక్కడికి వచ్చాడా అని సీనయ్య కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్, చూడు సీనయ్య, ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చానని చెప్తున్నాను కదా. చూడు, నువ్వు నాతో అబద్ధం చెప్పొద్దు, అన్నీ నిజాలే చెప్పాలి. చెప్పు, అసలు ఆ నదిలో ఆ రోజు దొరికిన ఆ పాప నీ దగ్గరే ఉందని నాకు తెలుసు, ఎక్కడ ఉందో చెప్పు సీనయ్య అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న సీనయ్య ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు? నదిలో అమ్మాయి దొరకడం ఏంటి, నేను తీసుకురావడం ఏంటి, నాకేమీ తెలియదు అని సీనయ్య అనగానే ఇక వెంటనే విక్రమ్, చూడండి సీనయ్య, నీకు తెలుసని నాకు తెలుసు, నిజం చెప్తావా లేదా అనగానే ఇక సీనయ్య, లేదు, నాకు అస్సలు తెలియదు, ఆ రోజు ఆ పాపని నేను కూడా అక్కడే వదిలేసి వచ్చాను, నాకు తెలియదు అని అబద్ధం అంటూ ఉంటే ఇక వెంటనే విక్రమ్ ఆ చేపలు పట్టే అతన్ని సీనయ్య దగ్గరికి తీసుకువెళ్ళి, ఇప్పుడు చెప్పు నిజం సీనయ్య, నిజం అనగానే అప్పుడు సీనయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ చేపలు పట్టే అతను, అవును బాబు, ఇతనే
ఇతనే ఆ అమ్మాయిని ఆ రోజు తీసుకువెళ్ళాడు, నాకు బాగా గుర్తుంది అని అనగానే ఇక విక్రమ్, ఇప్పుడేమంటావు సీనయ్య అనేసరికి ఇక సీనయ్య, చూడు బాబు, ఆ రోజు నదిలో దొరికిన ఆ అమ్మాయిని నేనే తీసుకొచ్చాను అనగానే అప్పుడు విక్రమ్ ఒక్కసారి షాక్ అవుతాడు. చెప్పు సీనయ్య, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, నిజం చెప్పు అనగానే అప్పుడు సీనయ్య, ఏంటి బాబు, ఎక్కడో ఉండడమేంటి, ఆ అమ్మాయి ఎవరో కాదు, రాధ. రాధలాగా నా దగ్గరే నా కూతురిగా పెరిగింది అని సీనయ్య చెప్పగానే విక్రమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి సీనయ్య, చిన్నప్పుడు నీకు దొరికిన అమ్మాయే ఈ రాధ అనగానే అప్పుడు సీనయ్య, అవును బాబు, తను ఎవరో కాదు, రామచంద్రయ్య కూతురు చిట్టి అని కూడా నాకు నిజం తెలుసు, కానీ ఆ నిజం చెప్పలేకపోయాను అనగానే అప్పుడు విక్రమ్, ఎందుకు ఎందుకు ఆ నిజం చెప్పలేకపోయావు, నీకు తెలిసిన నిజం మాతో చెప్పకుండా దాచిపెట్టావంటే ఏదో పెద్ద ప్లానే ఉంది, చెప్పు అనగానే అప్పుడు సీనయ్య, లేదు బాబు, ఆ రోజు నేను చిట్టి గురించి మీ ఇంటికి చెప్పడానికి వచ్చాను, కానీ ఇంతలోనే దమయంతి వాళ్ళ అన్నయ్య భవానీతో మాట్లాడుతూ ఉంది. అన్నయ్య, సీనయ్యకు చిట్టి గురించి నిజం తెలిసింది, ఆ చీనయ్యని పట్టుకుంటే మనకు చిట్టి ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఆ చిట్టిని సీనయ్యని ఇద్దరిని చంపేస్తే ఇక ఆ నిజం వాళ్ళతోనే చచ్చిపోతుంది అని దమయంతి భవానీతో మాట్లాడడం నేను విన్నాను, అందుకే నేను బయట ఉంటే ఎలాగైనా ఆ భవానీ దమయంతి ఇద్దరు నన్ను చంపేస్తారు, చిట్టి గురించి నిజం చెప్పమని బలవంతం చేస్తారు, అందుకే నేను చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళాను, చిట్టిని కాపాడడం కోసమే నేను జైలుకు వెళ్ళాను అని సీనయ్య అనగానే ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, దమయంతి అత్త చిట్టిని చంపాలనుకోవడమేంటి అనగానే అప్పుడు సీనయ్య, చూడు బాబు, ఇన్ని రోజులు అది యాక్సిడెంట్ అని మీననుకున్నారు, కానీ అది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలనే ఆ యాక్సిడెంట్ చేయించారు అని చెప్పగానే ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే సీనయ్య, చూడు బాబు, నువ్వు ఎంతగానో నమ్ముతున్నా మీ దమయంతి అత్తయ్యే నీ కాబోయే భార్య, అదే చిట్టిని చంపాలని చూసింది అనగానే ఇక విక్రమ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్ సీనయ్యతో, చూడు సీనయ్య, ఇన్ని రోజులు మాకు దూరమైపోయినా మా చిట్టినే ఈ రాధ అని తెలుసుకోలేకపోయాను, కానీ ఇన్ని రోజులు ఎవరికీ చెప్పని నిజం ఒకటి నీకు చెప్తున్నాను అనగానే అప్పుడు సీనయ్య, ఏంటి బాబు ఆ నిజం చెప్పు అనగానే ఇక వెంటనే విక్రమ్, చూడు సీనయ్య, నేను నా చిట్టి ప్రియాతో పెళ్ళి ఇష్టం లేకపోవడంతో ఇక నేను రాధా ఇద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం, నా చిట్టి కనిపించిన తర్వాత నా చిట్టిని తీసుకొచ్చి నేను మామయ్యకి అప్పగించి ఇక చిట్టి మెడలో తాళి కట్టి రాధని అగ్రిమెంట్ చింపేసి బయటికి పంపించాలనుకున్నాను, కానీ ఆ దేవుడనేవాడు ఉన్నాడు సీనయ్య, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారని తెలుసు, కానీ మా పెళ్ళి కూడా అలాగే జరుగుతుందని అనుకోలేదు, రాధే చిట్టి అని తెలిసిన మరుక్షణం నుండి నేను చాలా సంతోషపడుతున్నాను, వెంటనే అగ్రిమెంట్ చించేసి రాధనే నా సొంత భార్యగా చేసుకుంటాను అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న సీనయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూడు బాబు, నేను చెయ్యని తప్పుకి జైలుకు వచ్చి ఇందులో సంతోషంగా ఉన్నాను, ఈ జైల్లో సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే బాబు. చూడు, రాధమ్మ రామచంద్రయ్య కూతురని నాకు నిజం తెలిసింది, అందుకే నా కూతురు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది, ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళనే చేసుకుంది, అందుకే నా కూతురు అక్కడ సంతోషంగా ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నాను అని సీనయ్య అనగానే అప్పుడు ఆ మాటలు విన్న విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే, చూడు సీనయ్య, మీ ఇద్దరిని తీసుకువెళ్ళి రాధే నా మావయ్య కన్న కూతురు చిట్టి అని అందరి ముందు నిరూపిస్తాను అనగానే అప్పుడు సీనయ్య, సరే బాబు, వెళ్దాం పదండి అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ అతన్ని సీనయ్యని తీసుకొని రామచంద్రయ్య ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన దమయంతి, ఏంటి ఇప్పటికే రాధని తీసుకొచ్చావు, మళ్ళీ
వాళ్ళ నాన్న సీనయ్యను కూడా ఈ ఇంటికి తీసుకురావడానికి ఎంత ధైర్యం? ఒరే విక్రమ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు విక్రమ్, చూడత్తా, ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? నాదే మామయ్య కూతురు చిట్టి, నా మరదలు చిట్టి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసమే నేను వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పగానే దమయంతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదేంటి, ఆ రోజు అక్కయ్య చిట్టి ఇద్దరూ చనిపోయారని అనుకున్నారు కదా, మళ్ళీ చిట్టి బ్రతికి రావడమేంటి, సీనయ్య చూడడమేంటి, వీళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చి నువ్విలా మాట్లాడడం ఏమీ బాలేదు అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, విక్రమ్ చెప్పింది నిజం. ఆ రోజు నా భార్య కూతురు ఇద్దరు చనిపోయారని నేను కూడా అనుకున్నాను. కానీ నా భార్య ఒక్కతే చనిపోయింది. నా కూతురు ఆ లోయలో పడిపోయింది. కానీ 2 రోజులు విక్రమ్ ఆ లోయ దగ్గరికి వెళ్ళి పరిశీలించాడు. అక్కడ చేపలు పట్టే అతను ఒక చిన్నమ్మాయిని తీసుకొని ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళారని తెలుసుకున్నాడు. అందుకే ఆ రోజు నుండి విక్రమ్ చిట్టిని గురించి నిజం తెలుసుకొని చిట్టిని నాకు అప్పగించాలని అనుకున్నాడు. ఆ కల ఇప్పటికి నెరవేరింది అని చెప్పి ఇక రామచంద్రయ్య వెంటనే చిట్టి దగ్గరికి, ఆ రాధ దగ్గరికి వచ్చి రాధని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ, నువ్వు నా కన్న కూతురువై ఉండి కూడా నేను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. సీనయ్య చూపించిన ఫోటో ద్వారా నువ్వే నా కూతురు చిట్టివని నిజం తెలుసుకున్నాను. కానీ నా మేనల్లుడు నా కూతురికిచ్చిన మాటని ఎప్పటికీ తప్పలేడు. నా కూతుర్ని పెళ్లి చేసుకొని తన చెయ్యి వదలనని చెప్పాడు. కానీ అదే మాట నిజం చేశాడు. నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పగించాడు అని చెప్పి ఇక రామచంద్రయ్య ముగ్గురిని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ వెంటనే, నానా, ఏంటి నానా, నేనే నీ కూతుర్నన్న నిజం ఇన్ని రోజులు నాకు కూడా తెలియలేదు. కానీ ఒక్కొక్కసారి నాకు నా చిన్నప్పటి గతం గుర్తుకు వచ్చేది. అది మా నాన్న సీనయ్యని అడిగితే అది అలాగే వస్తుందమ్మా అని చెప్పేవాడు. కానీ నేను నీ కూతుర్నన్న నిజం ఇప్పటికీ నేను అనుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య, అమ్మ, చిన్నప్పుడు నువ్వు నాకు దూరం అయిపోయావని ఎంతో బాధపడ్డాను. కానీ నువ్వే నా కూతురువని తెలిసిన మరుక్షణం నుండి నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఉన్నాడమ్మా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ప్రమాదం జరిగిన ప్రతి క్షణం నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను నా కూతుర్లా కాపాడుతుంటే నేను నిన్ను చూసి ఎంతో మురిసిపోయేవాణ్ణి అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక దమయంతి తన మనసులో, ఇదేంటి, ఈ చిట్టి చిన్నప్పుడే చచ్చిందనుకున్నాను. విక్రమ్ని నా కూతురికిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు జీవితం చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక దమయంతి, ప్రియ అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆ చేపలు పట్టే అతన్ని తీసుకొచ్చి రాధే తన కన్న కూతురు చిట్టి అని తెలుసుకున్న రామచంద్రయ్య, విక్రమ్ షాక్లో దమయంతి, ప్రియ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.